కురుక్షేత్రం జరగటానికి ముందు భారతదేశంలో ఉన్న రాజులందరూ ఏదో ఒక వైపు మద్దతుగా పోరాడుతామని తెలియజేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఉడిపి రాజుని పాండవుల తరపున పోరాడమని కృష్ణుడు వర్తమానం పంపిస్తాడు. దానిని ఉడిపి రాజు వినయంగా తిరస్కరించి ఇరుపక్షాల సైన్యానికి భోజనాలు అందిస్తానని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అందరికీ భోజనాలతో పాటు చికిత్సను కూడా అందించు అని చెప్తాడు. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 18 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా భోజనం ఒక్కరికి కూడా తక్కువ అవలేదు. అలాగని భోజనం వృద్ధా కూడా అవలేదు. రోజు సరిగ్గా సరిపోయే విధంగా ఎలా వడ్డిస్తున్నారని ధర్మరాజు ఉడిపిరాజుని అడగగా దానికి ఉడిపిరాజు, నేను ప్రతిరోజు రాత్రి ఉడకబెట్టిన పల్లీలిని కృష్ణుడు దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేవాడిని. శ్రీకృష్ణుడు తిన మిగిలిపోయిన పల్లీలు ఎన్ని ఉంటాయో అన్ని వేలమంది మరుసటి రోజు బ్రతికి ఉంటారని అర్థం. ఆ లెక్క ప్రకారమే నేను ప్రతిరోజు వడ్డిస్తున్నానని చెప్తాడు. శ్రీకృష్ణుడికి అన్ని ముందే తెలిసినా ధర్మాన్ని పరిరక్షించడం కోసం మౌనంగా ఉంటాడు.